హలో బడ్డీస్, ఈరోజు మనం బ్యాచిలర్స్ కోసం కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి ముందుగా నేను ఒక కేజీ బంగాళదుంప, అరకిలో టమాటా, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవి నీళ్ళలో నానబెట్టుకున్న ఒక పావు గంట సేపు కొంచెం సాల్ట్ వేసి. సో ఇప్పుడు మనం పై చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం సేపు నీ కాలు కనపడుతుంది. ఇప్పుడు మనం టమాటాని తీసుకొని ఇలా కట్ చేశాక ఇది తీసేయాలన్నమాట. ఇది ఏదైతే ఉందో ఈ మొదలు ఇది తీసేయాలి. ఇది తీసేయడం వల్ల ఏం జరుగుతుందంటే కిడ్నీలో రాళ్ళు అనేవి పడవన్నమాట. అది తీసేయకపోతే అది తినడం వల్ల మనకి కిడ్నీలో రాళ్ళు పడే అవకాశం ఉంటుంది. ఇలా మనం కోసిన టమాటాలు, బంగాళదుంప మొత్తం ఒక దాంట్లో వేసేసి మనం కొంచెం నూనె వేసుకోవాలన్నమాట. మీరు నూనె వేసేదాన్ని బట్టి టేస్ట్ వస్తుంది. కొంచెం ఎక్కువ వేసారంటే నూనె ఎక్కువ టేస్ట్ వస్తుంది. నూనె అనేది మనకి కర్రీకి ఎక్కువ టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు టమాటాలు ఎన్ని వేయాలి, బంగాళదుంప ఎన్ని వేయాలి అనేది ఏం లేదు. మీ దగ్గర టమాటాలు 4 ఉంటే 4 వేయచ్చు, 2 ఉంటే 2 వేయచ్చు, బంగాళదుంప 4 ఉంటే 4 వేయచ్చు. పావు కిలో టమాటా, పావు కిలో బంగాళదుంప వేయచ్చు, లేదంటే పావు కిలో టమాటా, అరకిలో బంగాళదుంప, మన ఇష్టం ఎట్లా కావాలంటే అలా వేసుకోవచ్చు. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ మనం దీన్ని కాసేపు అట్లా ఉడకనిద్దాం. ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది. 10 మినిట్స్ దాటిపోయింది. సో కొంచెం లేట్ అవడం వల్ల కింద అడగండి ఉంటుంది. సో లేట్ అవ్వకుండా 5 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటే బాగుంటుంది. అది మనం బ్యాచ్ చేసుకోవాలి. కొంచెం అడగండి, చూసారా కనబడుతుంది. సో నేను బ్యాచలర్ కాదు, నాకు పాప ఉంది, వీడియో తీస్తుంది, భార్య ఉంది. సో రైస్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకోటి తీసుకున్నాం. సో ఇది చూసుకోవడం లేట్ అయింది, కానీ మీరు అలా చేయకండి. రెండోసారి చేయొచ్చు. ఒకటి చేస్తే ఇంకోటి చేసుకోండి, ఎందుకంటే రెండోసారి చేసుకోండి, ఏం కాదు. ఓకే, పెట్టా. సో ఇప్పుడు మనం కూరలోకి ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ వేస్తాను నేను. ఓకే, దాని తర్వాత ఇంకో స్పూన్ వేస్తున్నాను, బట్ ఇంత ఇవ్వదు. ఓకే, ఇంకో స్పూను వేసాను. సరిపోకపోతే మనం లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చు. ముందుగానే ఉప్పు ఎక్కువ వేసుకున్నారండి, ఎందుకంటే తర్వాత ఉప్పు ఎక్కువ తిన్నాం. దాని తర్వాత కారం వేసుకోవాలి. కారం ఒక ఎస్టిమేటెడ్గా వేస్తున్నాను. అట్లా మనం వేస్తే ఎంత సరిపోతే అంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కారం మంట పుట్టింది, కాబట్టి తక్కువ వేసుకోవాలి. మరి అక్కడ నిండా ఉంది కదా. ఇప్పుడు మన కూర ఎంత ఉందో ఎస్టిమేషన్ ప్రకారం వేసాను నేను. పైన వేసి దాని ప్రకారం ఎస్టిమేషన్ ప్రకారం వేసి అది కిందకు కూడా సరిపోద్ది. కొంచెం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కారం ఎక్కువ తినే వాళ్ళు. ఓకే, కారం వాసన వస్తుంది కదా. సో ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. నేనైతే కొంచెం పసుపు ఎక్కువ వేస్తాను, మీరు కొంచెం తక్కువ వేసుకోండి. పసుపు అయితే ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. పసుపు ఎక్కువ వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నేను అనుకుంటున్నాను. అయినా పసుపు ఎక్కువ వేసుకుని అంటే నాకు బాగా నచ్చుతుంది. బుర్ర ఎంత అయ్యారు కొంచెం వేసుకోండి. ఆయన పసుపు టేస్టీగా ఉంటుంది వేసుకుంటే. ఇప్పుడు నేను మనం ముందుగా పక్కన పెట్టినాను కరేపాకు కరేపాకు వేస్తాను.
ఇది ఇటు ఆకు వచ్చింది, కరివేపాకు వేసింది, కరివేపాకు వేసింది. ఇంకా మీకు కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు, ఇప్పుడు గరం మసాలా వేసుకోవచ్చు, జీలకర్ర పొడి వేసుకోవచ్చు లైట్గా, అదొక స్పూన్, అదొక పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ ధనియాల పొడి వేసుకొని అన్నీ వేసేస్తాయి. కావాలంటే అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. యా ఇప్పుడు మనం తిప్పుదాం. సో అడుగంటుతుంది కాబట్టి నేను కొంచెం సిమ్లో పెడతాను. ఇప్పుడు హై సిమ్లో పెట్టాను. ఎప్పుడైనా సిమ్లో పెడితేనే ఫుడ్ అనేది ఇట్లా లేకుండా అడుగంటకుండా ఉంటుంది. సో నేను ఫుల్ పెట్టేసాను కాబట్టి ఇదిగో ఇలా ముద్ద వదులుకోవాలి. అయినా బాగానే ఉంటుంది, ఇట్లా ఉన్నారని టేస్ట్ అయినా బాగుంటుంది. వేరియేషన్ బంగాళదుంప కుర్మా అవుతుంది. అడుగంటకుండా ఉండాలంటే సిమ్లో పెట్టుకోవాలి మీరు. వావ్, చూడటానికి మాత్రం ఏమో గుమ్మం రావాలి, తినాలనిపిస్తుంది నాకు. యా. సో ఇప్పుడు మళ్ళీ మనం మూత పెడదాం. సిమ్లో పెట్టాను, సో మూత పెడుతున్నాను. వావ్, నైస్, బాగా ఉంది కానీ ఉడకలేదు. ఉడికినట్టు ఉంది కానీ ఏది అటువంటి నాకు కోరుతుంది. అయిపోయి ఉంటుంది తినేసి. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే నూనె పొంగుతుంది. సో మనం తిప్పుకోవాలి. మనం కూర చేద్దాం అనుకుంటే కుర్మా వచ్చింది, కుర్మా చేద్దాం అనుకుంటే కూర వస్తుంది. ఏదైనా కానీ టేస్టీగా ఉంటుంది. ఇంకొక ముక్కేవా చూసావా, ఇంకో ముక్క అడుగుతుంది నాకు, అంత టేస్టీగా ఉంది. సో వేద్దాం. చిన్న ముక్కే కాలుతుంది. అడుగు అంటింది, కొంచెం బాగానే అంటింది అడుగు, సిమ్లో పెట్టకపోవటం వల్ల. వావ్, టేస్టీ కర్రీ రెడీ అవుతుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఆమెకి. అదే మా పాప. ఓకే, తీయండి గురువు గారు. చూసారండి డబుల్ యాక్షన్. గురువుగారు అంట నమ్మక ద్రోహి సార్. ఓకే, కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, ఇంకొక 5 minutes ఉందాం, ఒక 5 to 10 minutes ఉందాం. సో కర్రీ చూసారా, నూనె పైకి తేలింది. అంటే ఎవరెవరో చెప్తారు నూనె పైకి తేలితే ఉడికినట్టే అని. ఉడికినట్టే అనుకున్నాం మనం కూడా. ఓకే, ఉడికింది. ముందు అది మెత్త ఉందో లేదో చూసుకోవాలి. మెత్త ఉడితే ఉడికినట్టే. ఓకే, మెత్తగానే ఉంది, బాగానే ఉంది, నూనె పైకి తేలుతుంది. తీసేయచ్చు. ఏదైనా మనం ఉడికింది అనుకున్నప్పుడు ఇలా కొట్టేసుకొని ఇలా ముక్క తీసుకొని ఇలా తీసుకొని ఇలా అంటే ఉడుకుంది. ఓకే, మెత్తగా వెళ్ళిపోతుంది. సో ఉడికినట్టే. స్టవ్ ఆపుకొని సరిపోతుంది. 2 minutes అంటే కర్రీ రెడీ అయిపోతుంది.